కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పథకాలపైన బాగా శ్రద్ధ పెట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ మహిళలకు పథకాలను అందజేయడం కోసం నిధులను సమకూరుస్తున్నారు. మహాశక్తి పథకంలో భాగంగా ఫ్రీ ఆర్టీసీ బస్ ప్రయాణము, మహిళలకు ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు, ప్రతి మహిళలకు 15,000 రూపాయల తల్లికి వందనం ద్వారా మహిళలకు సపోర్ట్ చేయడం కోసం కృషి చేస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్ పథకంకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు, ప్రభుత్వము ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా కార్డు ఉంటే చాలు. రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్. ఫ్రీ బస్ మహిళలకు రూల్స్: ఆంధ్రప్రదేశ్ మహిళలు, ట్రాన్స్జెండర్లు మాత్రమే. పుట్టిన ఆడబిడ్డ నుండి వృద్ధుల వరకు పురుషులు అనర్హులు. ఫ్రీ బస్ టికెట్ని ఎలా పొందాలి? మీ దగ్గర ఉన్న ఒరిజినల్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం గుర్తింపు కలిగిన ఏదైనా కార్డు ఉంటే అది బస్ కండక్టర్కి చూపించి ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్, జీరో టికెట్ని పొందగలరు. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఈ పథకం చెల్లుబాటు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఫ్రీ బస్ ఇప్పటి నుండి ప్రారంభం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం పథకంను ఆగస్టు 15 రోజున అమలు చేయబోతున్నారు. అదే రోజున అన్నా క్యాంటీన్ని కూడా ప్రారంభించబోతున్నారు.